హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్యాశాఖ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి శాలరీ వచ్చేసి 60,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి అన్ని సూపరింటెండెంట్ జాబ్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఒక సూపరింటెండెంట్ గ్రూప్ బి ఉద్యోగాలు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. లెవెల్ 6 ప్రకారం మనకి బేసిక్ పేనే మనకి 34,800 అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే మనకి పే చేయడం జరుగుతుంది. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనము 60,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. దీనికి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క సూపరింటెండెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ. మనం బ్యాచిలర్ డిగ్రీ ఏ విభాగంలో డిగ్రీ చేసినా అంటే బీటెక్ చేసినా బీఫార్మసీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి ఈక్వల్టెంట్ అని చెప్పేసి మనకి. దాంతోపాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వచ్చి ఉండాలని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ స్కిల్ టెస్ట్ అంటే మనకి ఒక టైపింగ్ టెస్ట్ అనమాట. ఓకేనా. దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆఫ్లైన్ విధానం ద్వారా చేసుకోవాలి, అలాగే ఆన్లైన్ విధానం ద్వారా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 25 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 24 వరకు అయితే ఉందో ఆ లోపలైతే ఒక పోస్టులకైతే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మనము ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదండి. ఒక ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఫాము, అప్లికేషన్ ఫాము, అలాగే మిగతా జిరాక్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ అన్నీ అటాచ్ చేసి మనము పోస్ట్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదండి, ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకొని మనము ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి టోటల్ వచ్చేసి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. తక్కువ ఉన్నాయని అనుకోద్దండి, చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మనకు ఇక్కడ రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు, ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఈ యొక్క పోస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కూడా కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.